ఇన్నాళ్లకు సరిగ్గా ఎన్నికల ముంగిట పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? జనసేన టీడీపీలోకి వెళ్తున్న వైసీపీ అసంతృప్త నేతల సంఖ్య పెరగనుందా? పార్టీ నేతలను భయపెట్టేందుకే వైసీపీ అధిష్టానం సిద్ధమైందా? రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైసీపీకి ఎందుకు సంకోచిస్తోంది? టేక్ ఎ లుక్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వెలుగులోకి వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. రాతపూర్వక స్పందన కోసం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా పంపించారు. వారి స్పందన బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇన్నాళ్లు ఊరుకున్న పార్టీలు ఉన్నఫలంగా చర్యలకు డిమాండ్ చేయడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఖాళీ అయిన 3 స్థానాలను దక్కించుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. అలా జరగాలంటే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వెలుగులోకి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే టీడీపీలోకి వెళ్లిన 4 వైసీపీ, వైసీపీలోకి వెళ్లిన 4 టీడీపీ పరస్పరం స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. దీంతో స్పీకర్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఇక ఈ వార్త ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలుపొందింది. అయితే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి వైసీపీ పంచన చేరారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై వైసీపీ హైకమాండ్ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 8 మందిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ, టీడీపీ వేర్వేరుగా స్పీకర్కు ఫిర్యాదులు చేశాయి. ఈ తరుణంలోనే వారికి స్పీకర్ నోటీసులు పంపించారని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇదంతా వైసీపీ వ్యూహాత్మకంగానే అమలు చేస్తుందన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికల వ్యూహంలో భాగంగా వైసీపీ ఎత్తుగడ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2తో ఏపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఫిబ్రవరి, మార్చిలో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, పార్టీలు మారుతున్నారు. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుందనే జగన్ జాగ్రత్త పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదమని టాక్ నడుస్తోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఎట్టకేలకు స్పీకర్ ఆమోదించారు. 3 ఏళ్ల కిందట ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2021 ఫిబ్రవరి 12న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా గంటా రాజీనామా ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించినట్లు చెప్పారు. అయితే ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంతకాలం పెండింగ్లో ఉంచిన స్పీకర్ ఇప్పుడు ఆమోదించడమే కాదు, గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే దాదాపు 3 ఏళ్ల కిందట రాజీనామాకు ఇప్పుడు ఆమోదించడం వెనుక అధికార వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో నేరుగా స్పీకర్ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు కోరారు. అయితే అప్పట్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించి ఆయన ప్రాతినిధ్యం వహించిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉప ఎన్నిక పెడతారని అంతా భావించారు. విశాఖ రాజధాని నేపథ్యంలో రెఫరెండంగా తీసుకుని ఎన్నిక నిర్వహిస్తారని విశ్లేషణలు వచ్చాయి.
కానీ అటువంటిది ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఎన్నికల స్కెడ్యూల్ వెల్లడించనున్న తరుణంలో రాజీనామా ఆమోదించడంపై రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇక త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో 3 స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కో రాజ్యసభ దక్కించుకోవాలంటే 49 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన వైసీపీకి అవసరమైన సంఖ్యాబలం ఉంది. కానీ గత మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఇలానే అంచనా వేసుకుని దెబ్బతింది. దీంతో మరోసారి ఆ పరిస్థితి రాకూడదని ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థుల మార్పుతో చాలా మంది అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టీడీపీ, జనసేనలోకి వెళ్తున్నారు. ఇటువంటి వారికి అనర్హత వేటు ద్వారా భయపెట్టి నియంత్రణలోకి తెచ్చుకోవాలని జగన్ చూస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. దీంతో జనసేన, టీడీపీలో చేరికలకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందనగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదింపజేసి గెజిట్ విడుదల చేశారు. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మార్చిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3 రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల బలాల ప్రకారం చూస్తే ఈ 3 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయని, కానీ వైసీపీ పరిస్థితి తేడాగా ఉండడంతో వైసీపీ అంచనాలు తారుమారయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వైసీపీ వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీలో చేరిన 4 వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే టీడీపీ బలం తగ్గిపోతుంది. అదే సమయంలో వైసీపీ నుంచి చేరబోయే ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వర్తిస్తుందని భయపడితే వారు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. తద్వారా 3 రాజ్యసభ స్థానాలను చాలా సులువుగా గెలుచుకోవాలని జగన్ భావిస్తున్నారు. అవసరమైతే ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా ఎమ్మెల్యేలను నియంత్రించాలని చూస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల చేర్పులతో వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోయారు. ఇప్పటికే అనేక మంది జనసేన, టీడీపీ కండువాలను కూడా ధరించేశారు. అయితే జనసేన, టీడీపీలో చేరే ఈ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. అయితే రాజ్యసభలో కూడా పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీని వీడుతున్న వారందరికీ హెచ్చరికగా ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి వైసీపీ చేస్తున్న ఈ హెచ్చరికలను అసంతృప్త నేతలు పరిగణలోకి తీసుకుంటారో లేదో అన్నది.